పెద్దపల్లి జిల్లా గోదావరి కని విఠల్ నగర్ ఐసీడీసీ కార్యాలయం ఎదుట అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు ఆందోళన చేపట్టారు. జగదీశ్వరి అనే హెల్పర్కు న్యాయం చేయాలంటూ విధులు బహిష్కరించి కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. విఠల్ నగర్ సెంటర్ నుండి హైదరాబాద్కు బదిలీపై వెళ్లిన భాగ్యలక్ష్మి టీచర్ పోస్టులో అదే సెంటర్కు చెందిన జగదీశ్వరి హెల్పర్ను నియమించాలని డిమాండ్ చేశారు. ఆయాకు పదోన్నతి ఇవ్వడంలో పెద్ద మొత్తంలో అవకతవకలు జరిగినట్లు పలువురు ఆరోపించారు. ఈ సంఘటనపై ఉన్నత అధికారులు పూర్తిస్థాయి విచారణ జరిపి వాస్తవాలు బయటపెట్టాలని అంగన్వాడీల అధ్యక్షురాలు డిమాండ్ చేశారు. గత నెల రోజుల క్రితం భాగ్యలక్ష్మి అనే అల్లూరు సెక్టార్ సంబంధించిన టీచర్ హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళడం జరిగింది. ఆ ప్లేస్లో హెల్పర్కు టీచర్ పోస్ట్ ఇవ్వాలి. అయితే జీవో ప్రకారం ఏమన్నారంటే ఇంటర్ ఉండాలి, తర్వాత వయసు 45 ఇయర్స్ బిలో ఉండాలి అని అన్నారు. అన్నప్పుడు సరే మేడం 10th అన్నారు కదా, ఒకసారి అయితే జగదీశ్వర్ది పెడదాం సర్టిఫికెట్లు చూడండి అని చెప్పి తనతోటి పెట్టియడం జరిగింది. జరిగిన తర్వాత కూడా ఇవి పక్కకు పెట్టి పక్క సెంటర్ ఆమెది సఫియాకు ఫోన్ చేసి నీ సర్టిఫికెట్లన్నీ తీసుకురా అమ్మ అని చెప్పి తనది పెట్టడం జరిగింది. అయితే జీవో ప్రకారం 45 సంవత్సరాల లోపు ఉంటేనే ఇవ్వాలన్నారు, కరెక్టే, దాన్ని ఒప్పుకుంటాం. కానీ స్థానికత కూడా అంటే ఆ ఏరియా పరిధిలోనే నివాసం ఉన్న వాళ్ళకే ఇవ్వాలనేది ఉన్నది, అది కూడా జీవోలో ఉన్నది. ఉన్నా కూడా తను మార్కండేయ కాలనీ నివాస అయిన ఆమెను ఇక్కడ నివాసం ఉన్నట్టు సర్టిఫికేట్ సృష్టించి అంటే అంగన్వాడీ కేంద్రం పక్కకు ఒక నెంబర్ వేసి ఆ నెంబర్ మీద స్థానికత తెప్పించి పెట్టియడం జరిగింది. నేను రేపు పొద్దున 10:30-11 గంటల వరకు మాట్లాడదాం, రేపు రండి అని చెప్పింది. సరే మాట్లాడదాం. మేమేం కోరుతున్నామంటే సరే ఏదైతే రూల్ ఉంటుందో అదే చేయండి, కానీ అన్యాయం చేయక మీరు ఆఫీస్ నుండి ఆ సఫియా దగ్గర ఎట్లాంటి లావాదేవీలు తీసుకున్నారు అనేది మాకైతే ఏం తెలియదు. కానీ ఇప్పుడు 16 సంవత్సరాలు అవుతుంది ఈ ప్రాజెక్టులో మేము పనిచేయబట్టి ఇప్పుడు కూర్చుంటాం. మళ్ళీ మేము ఏ సమస్య వచ్చినా కూడా ఆఫీస్ లోపలే మాట్లాడుకునేది, కానీ ఇట్లాంటిది ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ మా ప్రాజెక్టుకు ముందు మేమే ధర్నా చేయాల్సిన దుస్థితి మాకు తీసుకొచ్చింది. కాబట్టి దీని మీద సమగ్ర విచారణ జరగాలని, తనకి న్యాయం జరగాలని గత నెల రోజుల క్రితం భాగ్యలక్ష్మి అనే అల్లూరు సెక్టార్ సంబంధించిన టీచర్ హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళడం జరిగింది. అది విఠల్ నగర్ 4-2 మా కోడ్ వచ్చేసి 113. ఆ సెంటర్లో మా టీచర్ ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. అది ఇప్పుడు వచ్చిన జియో ప్రకారం 10th నాకే టీచర్గా ప్రమోట్ చేయాలి. కానీ మేడం వాళ్ళు వేరే హెల్పర్ను పిలుచుకోవడం, మాట్లాడుకోవడం అది జరిగి నన్ను పక్కకు పెట్టేసి ఆ హెల్పర్కు టీచర్గా ప్రమోట్ చేయడం జరిగింది. నేను ఎంతవరకు ఇది కరెక్ట్ అని చెప్పి నేను కలెక్టరేట్ వరకు 2-3 సార్లు వెళ్ళిన, అక్కడ వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. మేడం వాళ్ళకి చెప్పిన, వీళ్ళు ఎవరు కూడా పట్టించుకోకపోయేసరికి నేను మళ్ళా ఈ అక్క వాళ్ళకి చెప్పుకోవడం జరిగింది. ఇట్లా జరుగుతుందని అసలు ఎవరికి తెలియలే, లోపల వీళ్ళు ఎవరికి తెలియలే ఇది జరిగేది. మళ్ళీ వీళ్ళకి చెప్పుకునేసరికి ఇది ఎట్లా, ఇది మరి తప్పుడు నివాసం పెట్టింది అనేసరికి ఇది తప్పు కదా అని చెప్పి మేమందరం ఇట్లా మేడం దగ్గరకు వచ్చి నేను కలవడం జరిగింది. ఇక మేడం కూడా మాది ఏం లేదు అని చెప్పి మళ్ళీ చెప్తా అని చెప్పి మళ్ళీ మేడం వెళ్ళిపోయింది, మాకు ఏం కలవలే. కాకపోతే నాకు ఇప్పుడు వచ్చిన జియో ప్రకారం నాకే టీచర్గా ప్రమోట్ చేయాలని నాది బాధ, అంతే. అన్యాయం చేయొద్దు నన్ను. నేను గత 13 సంవత్సరాల నుండి నేను ఈ ఏరియాలో ఉంటూ 30 సంవత్సరాల నుండి ఇక్కడనే నా నివాసము. ఇవన్నీ వదిలేసి వాళ్ళు అట్లా చేస్తే ఎంతవరకు కరెక్ట్ అని నా బాధ, అంతే.